అందరికీ హాయ్ అండి. భోగిపళ్ళు సింపుల్గా ఎలా పోసుకోవాలి, ఎవరు పోయాలి, ఎలా పోయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తానండి. ఈ వీడియో వారం క్రితమే పెట్టాలండి, బట్ పండగ హడావుడిలో కుదరలేదు, అందుకని ఈరోజు పెడుతున్నానండి. ముందుగా భోగిపళ్ళు పోయడానికి రేగిపళ్ళు, పూలు, రూపాయి కాయిన్స్ వేసుకుంటారండి. కొంతమంది చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు, అది ఎవరి ఇష్టం వారిది. ముందుగా పిల్లలకి తల్లి చేతుల మీదగానే భోగిపళ్ళు పోయాలండి. పిల్లలకి బొట్టు పెట్టి భోగిపళ్ళు పోసి అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. ఆ తరువాతే ఎవరైనా పోయాలి. మొదట నాకు తెలియక నార్మల్గా పోసేసాను, బట్ పిల్లలకి దిష్టి తీసి పోయాలంటండి. అప్పుడే పిల్లలకి ఉన్న దిష్టి అంతా పోతుంది. ఆ సూర్యుడి అనుగ్రహం కూడా పిల్లలకు కలుగుతుందండి. అటు 3 సార్లు ఇటు 3 సార్లు తిప్పి అప్పుడు భోగిపళ్ళు పోయాలండి. ఈ భోగిపళ్ళు ఆనవాయితీ ఉన్న వాళ్ళే పోసుకోవాలి అని అనుకుంటారండి. అలా ఏమీ ఉండదు, ఎవరైనా పోసుకోవచ్చు. ఈ భోగిపళ్ళు 5 నెలల పిల్లల దగ్గర నుండి 11 సంవత్సరాల లోపు వరకు పిల్లలకి ఎప్పుడైనా పోయొచ్చండి. అక్కా చెల్లెలకైనా, అన్నా తమ్ములకైనా, అన్నా చెల్లెలను కూడా కూర్చోబెట్టి పోయొచ్చు. అలాగే చాలామంది భోగిపళ్ళు ఎక్కడ పోయాలి ఏంటి అని అనుకుంటారండి. భోగిపళ్ళు ఎక్కడైనా పోయొచ్చు. అమ్మమ్మ గారి ఇంట్లో అయినా పోయవచ్చు, నానమ్మ గారి ఇంట్లో అయినా పోయచ్చు, అది మన ఇష్టం అండి. అలాగే ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు ఈ భోగిపళ్ళు పోయొచ్చా అన్న సందేహం అందరికీ ఉంటుందండి. బయట ఉన్నప్పుడు భోగిపళ్ళు పోయకూడదండి. ఎందుకు అంటే పిల్లలకి బొట్టు పెట్టి ఆశీర్వదించి హారతి కూడా ఇస్తామండి. కాబట్టి ఇది దేవుడి పూజ లాంటిదే. పిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి చేయకూడదండి. అలాగే ఈ భోగిపళ్ళు ఎప్పుడంటే అప్పుడు పోయకూడదండి. ఉదయం 9 నుంచి 12 లోపు పోయాలి, లేదా సాయంత్రం 4 నుంచి 5:30 లోపైన ఈ భోగిపళ్ళు అనేది పోయాలండి. ఈ భోగిపళ్ళు అనేది ఒక 5 ముత్తైదువులతో కానీ, 9 మందితో కానీ, 11 మందితో కానీ పోయిస్తే పిల్లలకి చాలా మంచిదండి. వచ్చిన వారికి తాంబూలాలు కూడా ఇవ్వాలండి, ఇస్తే చాలా మంచిది. అలానే చిన్నపిల్లలు ఎవరైనా వస్తే పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి కూడా పోయొచ్చండి. పిల్లలకి రేగిపళ్ళు, చాక్లెట్స్ ఇచ్చి పంపిస్తే ఇంకా మంచిది. అలాగే అసలు ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అన్న సందేహం అందరికీ ఉంటుందండి. రేగిపళ్ళను బదిరి ఫలాలు అని కూడా పిలుస్తారు. దీని గురించి పురాణాలలో ఒక స్టోరీ ఉందండి. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీమన్నారాయణుడు నరనారాయణులుగా అవతరిస్తారు. ఆ నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేస్తారు. శివయ్య ప్రసన్నమై ప్రత్యక్షమవుతాడు. దానితో దేవతలందరూ ఆ బదరీ ఫలాలను ఆ నరనారాయణులపై కురిపిస్తారండి. ఆనాడు రేగిపళ్ళు ఎప్పుడైతే ఆ నరనారాయణుల మీద పడ్డాయో ఆ రోజున మనకు ఈ భోగి పండుగ రోజండి. అలాగే మనకి సైంటిఫిక్ పరంగా కూడా ఒక స్టోరీ ఉందండి. మనకి తలపై భాగంలో బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఈ భోగిపళ్ళు పోసినప్పుడు రేగిపండు తలపై పడుతుంది. అప్పుడు మనకి ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపితం అవుతుంది. అప్పుడు పిల్లల్లో జ్ఞానం అనేది పెరుగుతుందండి. అలాగే పిల్లలకి నరదిష్టి ఏమన్నా ఉన్నా కూడా పోతుందండి. అలాగే పిల్లలకి మొదటిసారి పోసేటప్పుడు బేసి సంఖ్య చూసుకొని పోయాలండి. మొదటి సంవత్సరం పోయవచ్చు. అలానే మొదటి సంవత్సరం పోయకుండా 2వ సంవత్సరం పోయకూడదండి, మళ్ళీ 3వ సంవత్సరంలోనే పోయాలి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.